వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి టాపిక్ తో మనం ముందుకు వస్తున్నాం. ఈ రోజు టాపిక్ గనక మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక స్పీకర్ కి కావాల్సింది ఈ రోజు టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని ఒక అద్భుతమైన స్పీకర్ ని మన ముందుకి ఇంట్రడక్షన్ చేయవలసిందిగా ఈ రోజు మనలో ఒకటువంటి ఎవరిని పిలుద్దాం. ఉదయ్ కుమార్ గారు. ఉదయ్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. ఈ రోజు స్పీకర్ ని మీ ద్వారా ఇంట్రడక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు యూ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. మనకి స్పీకర్ గా కావాలంటే మూడు సరిపోతాయా అండి? ఇంతవరకు నేర్చుకునే మూడు సరిపోతాయా? ఇంకో ఫోర్త్ ఎలిమెంట్ అనేది ఉంది. ఫోర్త్ మేజర్ ఎలిమెంట్ ఫర్ అ స్పీకర్ టు బి ఏ స్పీకర్. మరి ఆ ఫోర్త్ ఎలిమెంట్ ఏంది అంటే, పోస్టర్ చూసారు అందరూ, ప్రతి ఒక్కరు, వాయిస్ మాడ్యులేషన్. మరి ఆ వాయిస్ మాడ్యులేషన్ ని చెప్పడానికి మనం స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం అండ్ ఇన్వైట్ కూడా చేసుకుందాం. మరి ఆ స్పీకర్ ఎవరు? Tavita Devarapalli madam is our speaker, and she is a trainer, speaker and also anchor. మరి మేడం ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అయితే డబుల్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎంబీఏ హెచ్ఆర్ అండ్ ఎంబీఏ ఇంగ్లీష్ లిటరేచర్. మరి అదే విధంగా మేడం ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అండ్ మేడంకి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఇండస్ట్రీలో. అండ్ మేడం ఎంతో మందికి ట్రైనింగ్ సెషన్లు ఇవ్వడం జరిగింది అండ్ ట్రైనర్ గా కూడా చేశారు. ఎవరికి అంటే గీతా భాస్కర్ గారికి, యాక్ట్రెస్ అండ్ యాక్ట్రెస్, యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కేవి ప్రదీప్ గారికి. ఎంత మంచిగా. అండ్ ఇంతే కాకుండా అండి, మేడం యొక్క ట్రైనింగ్ సెషన్ లో అబ్బురపరిచేలాగా ఉంటుంది. మరి ఆ అబ్బురపరిచే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా అండ్ అద్భుతంగా ఎంతో మందిని స్ఫూర్తి నింపడానికి మేడం ఈ వందల్లో వేలల్లో కాకుండా, ఇలాంటి మన జూమ్ సెషన్ లో కాకుండా, ఇంకా నేను ఏదో సాధించాలి, ఇంకా ఎవరికి ఎంతో మందికి ఇవ్వాలి, నా మాటల్ని, నా అబ్బురపరిచే మాటలు ఎంతో మందికి ఇవ్వాలని చెప్పి యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. అండ్ మేడం యొక్క ఇంటర్వ్యూలు ఎన్నో ఉన్నాయండి, మనం యూట్యూబ్ సెర్చ్ చేసినట్టు. మరి ఈ రోజు మన స్పీకర్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అండ్ లెట్స్ జాయిన్ ద హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్స్ ఇన్వైట్ అవర్ స్పీకర్. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ద. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. మంచిగా నా గురించి నాకే ఒక ఒక ట్రైలర్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్. ఓ ఇంత చేశారా అని నాకు మంచి ఖుషిగా నేను ఒక ఇలా ప్యాట్ ఇచ్చుకొని నన్ను నేను పాజిటివ్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. వండర్ఫుల్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికి నా ఆడియో వీడియో అయితే 2 thumbs ups. ఫెంటాస్టిక్. రావట్లేదు ఇంకా. బిజ్జి మంగళనాథ్ గారు అనే టైం పడుతుంది అనుకుంటా. అప్పటిదాకా లాగ్ అయింది. ఇప్పటిదాకా మీరు చెప్పారు, శ్రీనాథ్ సార్ చెప్పారు. అదే మీరు ఎలాగో ఎగ్జైట్మెంట్ తో టాపిక్ గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉంటే, త్రినాథ్ గారు మెల్లమెల్లగా కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసేసారు, నేను విన్నాను. బట్ ఆ సీక్రెట్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తా. అందరూ రెడీ అయితే గివ్ మీ థమ్స్ అప్. ఆడియో వీడియో క్లియర్? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఏంటి మేడం, మేము ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చెప్పాము అని అంటే, అంతే. ఈ టీచర్స్ కి ట్రైనర్స్ కి ఇదో పిచ్చి ఉంటుంది. సో క్వశ్చన్స్ మీరు ఎంత ఆన్సర్ చేస్తే మాకంత బలం అన్నమాట. సో వీడియో క్లియర్ కాదు అని చాట్ లో వచ్చింది. ఇస్ ఇట్ రైట్? వీడియో నాట్ క్లియర్? మెంటర్స్ కెన్ యూ హెల్ప్ మీ? ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? ఏం లేదు మ్యామ్, బాగుంది. చిన్నగా మీ పిక్చర్ బ్లర్ అవుతుంది మేడం, అంటే ఏం లేదు. పర్లేదు మేడం, ఓకే ఉంటుంది. రైట్. ఏదైనా డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ. ఓ యా, మంచి ఎనర్జెటిక్ ఆన్సర్స్ వస్తున్నాయి గ్రూప్ లో నుంచి. సో కొత్త బ్యాచ్ చాలా ఎనర్జీతో ఉన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీలో ఎంతమంది ఇవాల్టి టాపిక్ మాకెందుకు, మేమేమన్నా స్టేజ్ ఎక్కేసి పాటలు పాడేసేయాలా, మేమేమన్నా మైక్ లో వాయిస్ తో ఇంప్రెసివ్ గా రికార్డింగ్ చేయాలా, డబ్బింగ్ చేయాలా, మాకెందుకు, మేమేదో ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నాం, మేమేదో స్పీకింగ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకొని మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ మనము కొంచెం డిబేట్ డిస్కషన్ చేసుకుందాం. రైజ్ యువర్ హ్యాండ్స్. ఈ టాపిక్ మాకు అవసరం లే, వై అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భారత్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. వచ్చేసారు, ఒకరు ఉన్నారు. 12T. మళ్ళీ దించేస్తారు. క్వశ్చన్ అడుగుతానని భయపడి దించేసినట్టున్నారు చేతులు. రైట్.
ఇంకెవరు? భయపడొద్దు, అందరూ ఓపెన్ గా చెప్పండి. ఓకే, సో నాకైతే సగం ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. సో అందరము ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాం. రైట్. సో నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ. ఎంతమంది అనుకుంటున్నారు వాయిస్ చక్కగా ఉంటే, అంటే లైక్ వినసొంపుగా ఒక సింగర్ లాగా స్వీట్ గా ఉంటే మనము స్టేజ్ మీద ఉద్ధరించవచ్చు అని అనుకుంటున్నారు? సెకండ్ క్వశ్చన్, స్వీట్ గా, నైస్ గా, సాఫ్ట్ గా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? వీరు గారు లవ్లీ, భరత్ గారు లవ్లీ, మహేశ్వరి గారు అంటే అంటే ఇట్లనా ఇట్లనా అని ఆలోచిస్తున్నారా? రమేష్ గారు వండర్ఫుల్ వండర్ఫుల్ లవ్లీ. వెంకట సుబ్బారావు గారు నీడ్ అంటున్నారు, అంటే అవసరం అంటున్నారా? ఓకే, అవసరం, మంచి స్వీట్ వాయిస్ ఇస్ అవసరం. ఓకే. రాజ్ కుమార్ గారు అయితే, జ్యోతి గారు హ్యాండ్ రేజ్ చేశారా, అగ్రి చేస్తున్నారా? స్వీట్ వాయిస్, ఎస్ 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 ఎస్. ఓకే, అవసరం అని అంటున్నారు. అయితే మీ అందరికీ ఒక కామన్ పర్సన్ గురించి చెప్తాను. ఓకే, సతీష్ ధవన్ గారు, అబ్దుల్ కలాం గారు అంటే ఒక లీడర్షిప్ స్టోరీ మనందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? రైట్. ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ లో? అబ్దుల్ కలాం గారు అండ్ హిస్ టీమ్ కొన్ని తప్పులు చేస్తే ఒక లీడర్ గా ముందు నిల్చొని సతీష్ ధవన్ గారు ఏం చేశారు? మా వాళ్ళ గురించి ఏం మంచి చేయకుండా ఆయన తప్పు మొత్తం తీసుకొని భారం భుజాల మీద వేసుకొని ఏం చెప్పారు? హీ సెడ్, ఈసారికి ఫాల్ట్ జరిగింది, నెక్స్ట్ టైం 1 year లోపు మేము ఖచ్చితంగా నెక్స్ట్ రాకెట్ ని తీసుకువెళ్తాము రోహిణిని అని చెప్పి ప్రామిస్ చేశారు. అదే 1 year తర్వాత సక్సెస్ స్టోరీ వచ్చాక ఇప్పుడు లీడర్ అయిన సతీష్ ధవన్ గారు కాకుండా వాళ్ళ కింద ఉన్న టీం మెంబర్స్ అంటే అబ్దుల్ కలాం గారి రిప్రజెంటేషన్ లో ప్రెస్ జరిగింది. అయితే అబ్దుల్ కలాం గారు ఆ రోజు మైక్ పట్టుకొని మాట్లాడింటారు. ఏం మాట్లాడింటారు? మా లీడర్ అయిన ధవన్ గారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు, నా టీం మెంబర్స్ అయిన 1 2 3 4 బాగా హెల్ప్ చేశారు అనేదో చెప్పింటారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో వినసొంపుగా ఉండాలి, అట్రాక్టివ్ గా ఉండాలి అని మాట్లాడుకున్నావా లేదా? స్వీట్ గా ఉండాలని మీరే చెప్పారు, నేను చెప్పలా, మీరే ఒప్పుకున్నారు దాని అంతటికి. మరి అబ్దుల్ కలాం గారి వాయిస్ చాలా స్వీట్ గా ఉందా? ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరగదీసింటారా ఆయన? చెప్పండి, అబ్దుల్ కలాం గారి వాయిస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎస్ ఆర్ నో, అంటే స్వీట్ గా వినసొంపుగా ఉందా లేదా? లేదు. వెరీ గుడ్. వస్తున్నాయి. ఒక్క నెగిటివ్ అన్న ఆన్సర్ అన్నా ఇవ్వండి ప్లీజ్, నన్ను సాటిస్ఫై చేయండి. లేదు, లేదు లేదు లేదు. థ్యాంక్ యూ సో మచ్. పెంకి రేవతి గారు 2 చేతులు ఎత్తేశారు. ఫెంటాస్టిక్. అది మన గ్రౌండ్ పాయింట్. వాయిస్ స్వీట్ ఉందా, హార్డ్ ఉందా అని కాదు, వాయిస్ పవర్ఫుల్ గా ఉందా లేదా అన్నది ప్రశ్న. రోల్ నెంబర్ 33 రాజ్ కుమార్ గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రైట్. అదేదో కేజీఎఫ్ సినిమాలో పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అన్నాడు కదా, నేనంటాను పవర్ఫుల్ పీపుల్ హ్యావ్ పవర్ఫుల్ వాయిస్ అండ్ కమ్యూనికేషన్. ఎంతమంది అగ్రీ చేస్తారు? రేవతి గారు చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలా మీ స్మైల్స్, మీ చప్పట్లు మాకు అన్నం పెడతాయి, రాత్రికి ఆకలి అవ్వదు. రైట్. సో ఎప్పుడన్నా మీకు ఏదైనా నచ్చినట్టు అయితే, నచ్చకపోయినా కూడా కన్ఫ్యూజ్డ్ ఫేస్ ఇలా పెట్టండి, నేను వెంటనే ఆ టాపిక్ రిపీట్ చేస్తాను. నచ్చినా కూడా వెంటనే థమ్స్ అప్స్ చాట్ బాక్స్ లో చెప్పండి. సో ఆల్ ఆఫ్ us అండర్స్టాండ్ దట్ వాయిస్ ఈజ్ లైక్ అ వేవ్ అనమాట. చక్కగా ఒక ఆ వినసొంపుగా ఉండే వాయిస్ గురించి వేవ్స్ అంటూ ఉంటాం కదా, కానీ అది వినసొంపుగా లేకపోయినా దాన్ని ఎక్కడ ఎక్కాలో ఎక్కడ తగ్గాలో అనేదో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, అదే ఈ కథ. మనం ఎంతో చక్కటి బట్టలు వేసుకుంటాము, కానీ కొంతమంది ఆ బట్టల్ని చూసి అరే సూపర్ ఉన్నారు, సూపర్ మాట్లాడుతున్నారు అనుకునే లోపల, ఐ మీన్ సారీ, సూపర్ డ్రెస్అప్ అయ్యారు అనుకునే లోపల వాళ్ళ మాట తిరగానే కొంతమంది సాఫ్ట్ వాయిస్ లో ఏట్రా వచ్చావేటి అంటారు. అనగానే ఏమైపోతుంది? వాళ్ళ ఇంప్రెషన్ పడిపోద్ది కదా. బట్ సమ్ టైమ్స్ ఏట్రా వచ్చేసావేటి లో కూడా ఆయన గనక ఎత్తడం తగ్గడం నేర్చుకుంటే ఆయన స్పీచ్ పర్ఫెక్ట్ గా ఉండదా? ఉండదా మాధవి గారు? ఉంటుందా లేదా? అది. సో లెట్స్ స్పెండ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆన్ హౌ బ్యూటిఫుల్లీ వీ కెన్ ఇంప్రెస్ అవర్ ఆడియన్స్. సో చెప్పేసానా? ఫస్ట్ ఏం చెప్పాను, ఆ కమ్యూనికేషన్ కావాల్సింది ఎలా బట్టలు వేసుకున్నారు, ఎలా ఉన్నారు అనేది V1 అయితే, V2 అనేది గొంతెత్తిన వెంటనే ఎలా అట్రాక్ట్ చేసుకున్నారు. ఏమంటారు సుబ్బారావు గారు? అట్రాక్ట్ చేసుకుంటారా మీ పార్టిసిపెంట్స్ ని ఇప్పటి నుంచి? అసైన్మెంట్లతో సహా ఇరగదీసేయాలి చెప్తున్నాను. రైట్. సో లెట్స్ గో ఫార్వర్డ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ వాయిస్ మాడ్యులేషన్. పదాలట
పేపర్లో రాస్తే దానికి ఒక అర్థం వచ్చేస్తుందంట, మీనింగ్ తెలిసిపోతుందంట. కానీ దానికి ఒక మానవ గొంతు తోడైతే దానికి ఒక డీపర్ మీనింగ్, ఇంకా లోతుల్లోకి వచ్చిన ఒక మీనింగ్ ని తెలియజేస్తారంట. సో లోతులో లోపల నుంచి ఒక మీనింగ్ అర్థం కావాలంటే దానికి గొంతు రావాలి. ఇప్పుడు నేను చాట్ బాక్స్ లో ఐ హేట్ యు అని ఒక అబ్బాయి నుంచి నాకు మెసేజ్ వచ్చింది అనుకో, అప్పుడు నేనేమనుకుంటాను, దాన్ని నేను ఐ హేట్ యు అని కూడా చదువుకోవచ్చు, ఐ హేట్ యు అని కూడా చదువుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆడియో మెసేజ్ వస్తుందో ఐ హేట్ యు అని, అప్పుడు నాకు కరెక్ట్ ఇమోషన్ లో, కరెక్ట్ మాడ్యులేషన్ లో ఆడికి నా మీద ఎంత ద్వేషం ఉంది అని నాకు అర్థమవుతుంది. దాట్స్ వై వాయిస్ మాడ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో మీరు కూడా ఓ చోటుకి వెళ్ళి ఒక అనాథాశ్రమంకి వెళ్ళి, అమ్మా మేము మా ఇంపాక్ట్ సైన్యం, మా బంధం టీం మీకోసం ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు, అమ్మ బంధం టీం ఉందమ్మా, బంధం టీం వస్తుందమ్మా, సండే రోజు వచ్చి పలకరిస్తామమ్మా అంటే ఎట్లుంది అమ్మా, బంధం అమ్మా, బంధం టీం ప్రతి సండే మిమ్మల్ని కలవటానికి వస్తాం. ఏమంటారు, రావచ్చా అంటే ఎలా ఉంది? అది బంధమే ఇది బంధమే, ఏ బంధం బాగుంది? మొదటి బంధమా రెండో బంధమా? రెండో బంధం అట. జ్యోతి గారు నమస్తే, బాగా చెప్పారు. రామ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ. సో దాట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. డీపర్ మీనింగ్ ని యాడ్ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అది వెరీ గుడ్. అరవింద్ గారు చక్కగా మీరు నాకు ఈ పిక్చర్ గురించి చెప్పండి. అరవింద్ గారు ఉన్నారా? అయ్యో ఇందాకే కనిపించారు. ఈ పాటికి మీకు ఆల్మోస్ట్ ఎవ్రీబడి నోస్ దిస్ పిక్చర్. మీరు ఆల్మోస్ట్ 3, 4, 5 సెషన్స్ వినే ఉంటారు. సో ఈ పిక్చర్ మీ వరకు, మీ తలుపులు తట్టిందా తట్టలేదా? ఇప్పటికి తట్టిందా తట్టలేదా? తట్టిందట. సరే రామ్ ప్రసాద్ గారు, మీరు తట్టిందని చెప్పారంటే మీరు దొరుకుతారు. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. సో ఐ గేవ్ అ ఛాన్స్ టు రామ్ ప్రసాద్ గారు, బట్ ఇంకా ఎవరైనా మాట్లాడినా ఓకే. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. కంటెంట్ వచ్చేసి ఒక 7% సరిపోతుందండి. సరిపోద్దా? అంతేనా? అంటే నాకు అర్థమైన చెప్పిన క్లాస్ లో నాకు అర్థమైన విషయం. ఓకే. తర్వాత వచ్చేసి బాడీ లాంగ్వేజ్ వచ్చేసి ఒక 55, వాయిస్ మాడ్యులేషన్ వచ్చేసి 38% అండి. 38%. ముందు జరిగిన క్లాస్ లో మాకు చెప్తున్నారు. ఇంతవరకు వచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఆయన చెప్పిందే నేను చెప్తాను చూడండి. సో ఆయన ఏమన్నారు, కంటెంట్ వచ్చేసి 7% అండి, బాడీ లాంగ్వేజ్ వచ్చి 55% అండి, వాయిస్ టోన్ వచ్చి 38% అండి అన్నారు ఆయన. నేనంటాను ఇప్పుడు నా టోన్లో, నా వాయిస్ లో, నా మాడ్యులేషన్ లో, ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, కంటెంట్ వచ్చేసి 7% చాలు, బాడీ లాంగ్వేజ్ వచ్చేసి 55% అండ్ వాయిస్ మాడ్యులేషన్ వచ్చేసి 38%. సో సార్ చెప్పిన దానికి నేను చెప్పిన దానికి డిఫరెన్స్ ఏంటి? అసలు డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉందా? ఉందట. సో ఎవరిని అడగాలి? సుబ్బారావు గారు, ఏంటి డిఫరెన్స్? వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ మేడం. ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇది నేను అమ్మాయిని నాలో అవి ఆ ఎక్స్ప్రెషన్స్ పలికేస్తాయి, అవి వదిలేయండి. వాయిస్ టర్మ్ లో మాట్లాడదాం. వాయిస్ లో ఫైన్ ట్యూనింగ్, సౌండ్ అట. ఫైన్ ట్యూనింగ్. ఓకే, ఫెంటాస్టిక్ ఆన్సర్. లెట్స్ గివ్ ఇట్ టు మహేశ్వరి గారు. 1+1 ఆఫర్ పక్కన ఎవరో కూడా వింటున్నారు నా లెసన్, నాకు తెలుసు. మీరు చెప్పండి, ఏంటి ఏమి లెర్నింగ్ జరిగింది ఇక్కడ మనకు? ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఉండి నైస్ వాయిస్ తో చెప్పాలని అర్థమైంది మేడం. నైస్ వాయిస్ తో చెప్పాలని అర్థమైంది. లావణ్య గారు. మ్యామ్, మన వాయిస్ లో అది స్ట్రెస్ చేసినప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. ఐ లవ్ ఇట్ లావణ్య. ద స్ట్రెస్ మ్యాటర్డ్. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ముందుకు వెళ్దాం. సో దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ పర్సనల్ కమ్యూనికేషన్. పర్సనల్ కమ్యూనికేషన్ లో ఎరగదీయాలంటే, అంటే మేడం పర్సనల్ అంటే 1-on-1, నేను ఇంకొకరు మాట్లాడితేనే లేదు. మీరు 100 మంది మాట్లాడినా, మీరు ఇంటూ 1000 మెంబర్స్ మాట్లాడినా, మీరు ఇంటూ జస్ట్ 1 మేనేజర్కి వెళ్ళి, సార్ నాకు ఈ ప్రాజెక్ట్ చాలా కష్టంగా ఉంది, టీం ఏది సపోర్ట్ చేయట్లేదు అని ఒక్కరికి చెప్పినా, ఇట్ ఈస్ ఆల్ పర్సనల్ కమ్యూనికేషన్ అనేది ఫాలో అవుతాం. సో వాయిస్ అనేది ఏంటి? హౌ ఇస్ ఇట్ ప్రొడ్యూస్డ్? మన కొన్ని భాషల్లో, కొన్ని ఆఫ్రికన్ భాషల్లో, ఐ థింక్ దేర్ ఇస్ అ డిస్టర్బెన్స్ ప్లీజ్. కొన్ని ఆఫ్రికన్ భాషల్లో బయట నుంచి లోపల నుంచి బయటికి ప్రొడ్యూస్ చేయకుండా
బయట నుంచి కూడా లోపల తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ నిమ్డ లష్ట పట్ట ఇట్లాంటి వర్డ్స్ ఉంటాయి కదా, అవి నోస్ నుంచి లోపల తీసుకుంటారు. కానీ మామూలుగా జెనరిక్ వర్డ్స్ ని లోపల నుంచి మనము బయటికి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. ఎయిర్ మెకానిజం, టాకింగ్ మెకానిజం, వాయిస్ ప్రొడ్యూసింగ్, అన్నిటికీ మించి లోపల వోకల్ కార్డ్స్. అందుకనే ఏదైనా వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి అంటూ ఉంటారు కదా, వాయిస్ సరిగా పనిచేయనప్పుడు. సో దిస్ ఈస్ అ సింపుల్ మెకానిజం ఆఫ్ హౌ వాయిస్ ఇస్ ప్రొడ్యూస్డ్. సో వాయిస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇందాక త్రినాథ్ గారు మనకు చిన్న సీక్రెట్ లీక్ చేసేసారు కదా, అండ్ దట్ ఈస్ దిస్. ఏంటిది? లెవెల్స్ ఆఫ్ వాయిసెస్. 0, 1, 2, 3, 4. ఎక్కువ సైంటిఫిక్ ఎవిడెన్స్ వద్దు, ఎక్కువ సైంటిఫిక్ డిస్కషన్స్ వద్దు. అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, టైటిల్ కూడా డిస్ప్లే అవుతుంది. మీరు మీ తెలివిని ఉపయోగించి సేఫెస్ట్ వాయిస్ ఏందో చెప్పండి అబ్బా. సేఫెస్ట్ వాయిస్ ఏంటి? 0నా, 1నా, 2ఆ, 3ఆ, 4ఆ? రామ్ ప్రసాద్ గారు మీరు 0 అంటున్నారు, అది మీరు మీ ఆవిడ దగ్గర మీరు ప్రదర్శిస్తున్నారు కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బట్ నిజ జీవితంలో 0నా, 1నా, 2ఆ, 3ఆ చెప్పండి. Which is the safest voice? 0 అంటే మౌనం. Literally, you're not talking, silence. The one is whisper voice. Whisper voice ఎప్పుడు మాడతాము అరవింద గారు? ఏమండోయ్ విన్నారా, వాళ్ళు కొత్త టీవీ కొన్నారట. when you're telling a secret. లేదా ఎదురింటి ఛాయ వాళ్ళ అమ్మాయి లేచిపోయిందట. అప్పుడు మన 1 వాడేది, రైట్? Whereas when you go కొంచెం ఇంక్రీజ్ చేసినప్పుడు you go to number 2, partner voice. Number 3, group voice. Number 4 is that chat box లో 3, 4, 2, 4. అయ్య బాబా ఏంటి 4 ఎక్కువ వచ్చేసింది ఏంటి? 4 సేఫా ఏంటి? బయటికి వెళ్ళి అరిచేస్తే సేఫా? ఐ కాంట్ బిలీవ్ దిస్ మై డియర్ టీమ్. ఎవరో వచ్చి మహేంద్ర మనపల్లి గారు 5 అట. త్రినాథ్ గారు మీ టీంలో అక్కడ లేని ఆన్సర్ కూడా చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు నేను పీపీటీ మార్చేయాలా ఏంటి? సరే, లెట్స్ గో అండ్ సీ ది ఆన్సర్స్ అగైన్ ఇన్ ద చాట్ బాక్స్. 2 అంట, ఇప్పుడు వచ్చింది 2. పార్ట్నర్ వాయిస్ ఇస్ యువర్ సేఫెస్ట్ వాయిస్. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ లెవెల్స్ లో నేనేదో అరుస్తున్నాను కానీ జనరిక్ గా నేను ఇదే కొంచెం తగ్గించుకొని నాకు పాడ్స్ ఉన్నాయి, నా ఇయర్ పాడ్స్ లో నేను మాట్లాడితే, పార్ట్నర్ వాయిస్ లో మాట్లాడితే మీ వరకు వచ్చేస్తుంది. కానీ బికాస్ ఆఫ్ ది ఎనర్జీ, బికాస్ ఆఫ్ ద ట్రైనర్ ఎలిమెంట్స్, ద ఎటికెట్ ఆఫ్ స్పీకర్, వీఆర్ ఇన్వాల్వ్డ్. అదర్వైజ్ చక్కగా గ్రూప్ పార్ట్నర్ లెవెల్లో కమ్యూనికేట్ చేయటం ఈజ్ ద సేఫెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఆల్ ద స్పీచెస్. అప్పుడే మనము ఎత్తాల్సినప్పుడు, మనం తగ్గాల్సినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మనం స్టార్టింగ్ నుంచి ఓకే మిత్రులు ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్ అని నేను 4లో అరుస్తూ ఉంటే, నేను సడన్ గా ఇవాళ నాతో బాహుబలి టైప్ లో నాతో వచ్చేది ఎవరు, నాతో చచ్చేది ఎవరు అని నేను ఎత్తి 4లో అరవాల్సిన మూడ్ ఉన్నప్పుడు, నేను ఆల్రెడీ 4లోనే ఉన్నా కదా ఆ లెవెల్లో, అప్పుడు నాకు బాహుబలి డైలాగ్ హిట్ అవ్వదు, ఫ్లాప్ అయిపోతుంది. Am I making sense? So your level should be always too soft, partner level లేదా గ్రూప్ లెవెల్. అలాంటి టైంలో బాగా ఉద్ధరించాల్సిన స్టేట్మెంట్ వచ్చినప్పుడు, ఒక కవిత వదిలేసినప్పుడు మీరు 4కి, 3కి, 1కి, సైలెన్స్ కి అప్ అండ్ డౌన్ మారొచ్చు. అగ్రీ చేస్తారా, డిసగ్రీ చేస్తారా? ఓకే, ఉన్నాయి ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి, మీరే ప్రాక్టికల్ గా చెప్పాలి. Now let us go to the examples, the types. Okay, what are the types? అసలు ఏంటివి? నేను నా గురువు దగ్గర నేర్చుకున్నాను, మీ దగ్గర మీకు నేర్పించడానికి వస్తున్నాను. కానీ నా గురువు దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చే జర్నీలో నా సొంత ఎలిమెంట్స్ కొన్ని యాడ్ అయ్యాయి అంతే. ఓకే, పీ పా పాటో రే, పీ పా పాటో రే, ఇలా ఒక పాట రూపంలో మనం గుర్తు చేసుకుందాం. అందరు నాతో పాటు పాడండి. 1, 2, 3 స్టార్ట్. పీ పా పాటో రే, పీ పా పాటో రే. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు వాయిస్ మాడ్యులేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, మేడం నాకు ర అంత నచ్చలేదు లేదా పి అంత నచ్చలేదు అనేది తీసేసుకోండి. బట్ అల్టిమేట్లీ దీస్ ఆర్ ది ఎలిమెంట్స్. ఇవన్నీ కలిస్తే ఒక మంచి వాయిస్ మాడ్యులేషన్ అవుతుంది. పిచ్, పేస్, పాజ్, టోన్ అండ్ 3 R's. ఓకే, పిచ్, పేస్, పాజ్, టోన్ అండ్ R. లెట్స్ గో టు ద ఫస్ట్ 3 P's. మార్కెటింగ్ లో ప్రైస్, ప్లేస్, ప్రోడక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట కాన్సెప్ట్. అలా కొంచెం ఎంబీఏ చేసిన తెలివిని తీసుకొచ్చి ఇక్కడ సొంతంగా వాయిస్ లోకి ఇన్వాల్వ్ చేసి మనం 3 P's అంటూ ఉంటాము. బట్ పిచ్, వాట్ ఈస్ పిచ్? మీ గొంతు యొక్క వాల్యూమ్. టెక్నికలీ స్పీకింగ్, ఒక ఫ్యాన్ కి అయితే ఇక్కడ రెగ్యులేటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకో,
అలా నేను ఫ్యాన్ ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ ఎక్కువ అవుతుంది, ఫ్యాన్ డిక్రీజ్ చేస్తే స్పీడ్ తక్కువ అవుతుంది కదా. సేమ్ వే ఇక్కడ నా పిచ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే లావణ్య పెన్సెట్టి గారు, మహేశ్వరి గారు, అలా నేను ఇంక్రీజ్ చేసుకుంటాను తగ్గించుకుంటాను, ఇంక్రీజ్ చేసుకుంటాను తగ్గించుకుంటాను. ఎప్పుడు బాత్రూంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? బాత్రూంలో ఉన్నప్పుడు ఒక మీ ఆయన గారు మీకు టవల్ తీసుకురామని అంటే, లావణ్య గారు టవల్ తీసుకురండి అంటారా? లావణ్య టవల్ తీసుకురా అంటారు. ఎక్కడొచ్చింది అది? ఇంకే మళ్ళీ మనం ఇది సంగీతం మాట్లాడలేదు, ఇది సంగీతంలో మాట్లాడలేదు. సంగీతంలో ఎలా ఉంటుంది ఆ పిచ్ పేస్, అది హై పిచ్ లో పిచ్? నో నో, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. నేను తల్లి నన్ను కూడా గుర్తొస్తుంది. రైట్, సో వాట్ ఆర్ వి లెర్నింగ్? పిచ్. సో పాటలు పాడే పిచ్ కి దీనికి సంబంధం లేదు మై డియర్ ఫ్రెండ్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీకర్ కు ఉండాల్సిన పిచ్. ఓకే, ఫ్యాన్ రెగ్యులేటర్ అని మా గురువు చెప్పారు, అదే నేను మీకు చెప్తున్నా. రైట్, సో లెట్ us అండర్స్టాండ్ ద సెకండ్ వన్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? పేస్. ఓకే, ఏంటి పేస్? మీ పెద్ద కొడుకు ఫాస్ట్ గా రాసిస్తాడు ఏం చెప్పినా. అదే 3 lines ని మీ చిన్న కొడుకు స్లోగా రాస్తాడు. సేమ్ పారాగ్రాఫే ఇచ్చారు మీరు, మమ్మీ ఐ లవ్ యూ, హ్యాపీ మదర్స్ డే, విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ఇవే 3 lines ని ఈయనేమో 30 seconds లో రాశాడు, పెద్దోడేమో జస్ట్ 6-7 seconds లో రాస్తాడు. వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ? రైటింగ్ స్పీడ్ కదా. రైటింగ్ కి స్పీడ్ ఉన్నప్పుడు మాటలకి స్పీడ్ ఉంటుందా లేదా? జలుబు వచ్చిందంటే ఏమంటారు? సెకండ్ ఐ మీన్ లైక్ దీని ఓల్డ్ సిటీ టైప్కి వెళ్తే, సర్ది ఆయమియా, ఐసిచ్చుమియా, కైకుమియా, సాగదీస్తారు వాళ్ళు. ఎందుకు సాగదీస్తారు? దేర్ వర్డ్స్ ఆర్, వాళ్ళు ఒక సెకండ్కి ఇంత స్లోగా ఇన్ని మాట్లాడుకుంటారు. అదే అక్కడెక్కడో కొంచెం ఈస్ట్ గోదావరి వెస్ట్, ఏట్రా వచ్చేవేటి, పరుగులు తీసేస్తారు వాళ్ళు, ఏదో ట్రైన్ ఎక్కేసేయాలి, పరుగులు తీయాలని. వాట్ ఈస్ దిస్? ఆ స్పీకర్స్ వెన్ యూ గెట్ ఆన్ టు అ స్టేజ్ మీరేం చేస్తారు? బ్యాలెన్స్ చేస్తారు. తెలుసుకుందాం, ఇంకా ఎగ్జాంపుల్స్ లో ముందుకు వెళ్దాము. బట్ ద థర్డ్ వన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ పాజ్. ఓకే, వాట్ ఈస్ ద పాజ్? ఇందాక నేను వాయిస్ మాడ్యులేషన్ ఎగ్జాంపుల్ తీసినప్పుడు ఏం చెప్పాను? అండ్ టోన్ వాయిస్ 38%, 55% అని ఇట్లా బ్రేక్లు ఇచ్చేసాను చూసారా, అదే మన పాజ్. ఓకే, అంటే మూవీస్ లో చూపించినప్పుడు ఆ బూతులు మింగేసే అనడానికి తీసుకునే పాజ్ కాదు ఇది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఎంఫసైజ్ చేయడానికి తీసుకునే పాజ్ ఇది. ఆల్ రైట్, సో దోస్ ఆర్ ద 3 P's. లెట్స్ గో మోర్ ఇన్ డీటెయిల్స్ అండ్ అండర్స్టాండ్ ఇట్ విత్ ఎగ్జాంపుల్స్. నా కళ్ళ ముందు, ఐ మీన్ లైక్ మీ అందరి కళ్ళ ముందు నేను ప్రజెంట్ చేసే 4 different పిక్చర్స్ ఉన్నాయి. నాకు వాలంటీర్స్ కావాలి టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్ with practicality. Okay, it is 8:33. We'll spend 2 or 3 minutes on this. I can give a chance to anybody who raises hands. Bah, thank you so much, Mahendra garu. Inka ravali. Very good. Lovely to see hands. Now, the question is simple. Naku meer cheppatam ante meer just cheppatam gaadu. I want you to go ahead in the right emotion. ఆ కవితను రాసిన వారు ఏ ఎమోషన్ లో మనకు ప్రజెంట్ చేస్తున్నారో కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అసలు 1 or 2 hands వస్తాయి అనుకుంటే, సుధీర్ గారు మీ టీమ్ ఏంటి ఇలా ఉంది? సూపర్, ఐ సీ దేర్ ఆర్ 10 hands here. రైట్, సో విల్ గివ్ ఇట్ టు ద ఫస్ట్ పర్సన్. మహేంద్ర గారు ఫస్ట్ ఎత్తారు కాబట్టి మీకే ఛాన్స్ ఇస్తున్నాను. మహేంద్ర గారు ప్లీజ్ చూస్ వన్. ఒక చూస్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ వన్ మేడం. చూస్ చేసుకోండి, చెప్పండి దాన్ని దాన్ని దాని దాని ఏమేంటి, అపారటస్ ఏంటి మొత్తం చెప్పండి. కమాన్ స్టార్ట్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయకండి, ఫస్ట్ దాన్ని చెప్పండి, తర్వాత ఓకే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఓకే, ఎంతమంది ఇంప్రెస్డ్? మీ నో 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 అట్లా కొట్టండి చాట్ బాక్స్ లో. మీన్ వైల్ మళ్ళీ సార్కే సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. సార్ ఇంకొంచెం పట్టుతో మళ్ళీ చెప్పాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఓకే, సో ఫ్రెండ్లీగా అడుగుతున్నాను, మీరు ఇక్కడ నాకు కీ టేక్ అవే ఏమి ఇవ్వాలనుకున్నారు? మీరు నాకు కీగా, మేడం తబిత గారు మీరు ఏం అర్థం చేసుకోకుండా మట్టిని అర్థం చేసుకోండి, లేదా మనుషులను అర్థం చేసి ఏదో కీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అదేంటి మీరు చెప్పాలనుకుంది? ఇట్ మీన్స్ మేడం, వాట్స్ మీన్ ఏంటంటే దేశం అంటే దేశాన్ని ప్రేమించమంటే దేశం కాదు, దేశం ఐ డోంట్ వాంట్ మీనింగ్.
సార్ Yeah. ప్యూర్ తెలుగు అమ్మాయిని, ఇద్దరు తెలుగు పేరెంట్స్ కి పుట్టిందాన్ని. ఐ డోంట్ వాంట్ ద మీనింగ్, ఐ వాంట్ ద ఎమోషన్ బిహైండ్ ఇట్ అండ్ వన్ వర్డ్, వన్ ఇంట్రెస్టింగ్ మీరు నాకు చెప్పాలనుకుంటున్నా ఆ టేక్ అవే, ఆ గుచ్చే అంశం ఏంటని మాత్రమే నేను చెప్తున్నా. ఓకే, హితబోధ చెప్తుంది రిలాక్స్. మేడం. హితబోధ, ఓకే, దట్ ఈస్ ఓకే. ద పాయింట్ ఇస్ మీరు ఆ సందర్భం గురించి ఇప్పుడు చెప్పండి. డోంట్ టాక్ అబౌట్ మనిషి, ఎక్స్ప్లెయిన్ చేయకండి. సందర్భం ఏంటి అసలు, ఎందుకు మనం దేశభక్తి. మాట్లాడుతున్నాం దేశం. థ్యాంక్ యూ సో మచ్ తిరుమలయ్య గారు, బట్ విల్ కమ్ బ్యాక్ టు మహేందర్ గారు. దేశభక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. దేశం కోసం యూనో ఒక గర్వాన్ని లేదా ఒక లోతుల్లో దేశం గురించి మనం అబ్జర్వ్ చేయాల్సిన సీక్రెట్స్ ని, దేశం గురించి ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాల్సిన ఎలిమెంట్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, దేశం 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 అని 10 సార్లు చెప్తున్నప్పుడు, మనం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో నిద్ర పెట్టేస్తే ఎట్లా? నువ్వు దేశం అని అన్నిసార్లు చెప్పినప్పుడు దేశం అనాలి కదా మనం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అని మనుషులు, ఐ మీన్ లైక్ దేశాన్నన్నా స్ట్రెస్ చేయాలి, లేదా మట్టి మనుషులు అని 2 ఎలిమెంట్స్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో ఆయన కూడా అలాగే చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అన్నారు కదా ఆయన. సో అలాగే వీ నీడ్ టు టేక్ వాట్ ఈస్ ద పిచ్. ఎక్కడ పిచ్ రైజ్ చేశాను? మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లో నేను పిచ్ రైజ్ చేసుకున్నా, మట్టి దగ్గర రైజ్ చేసుకున్నాను. దట్ ఈస్ ద స్ట్రెస్ దట్ ఐఎమ్ గివింగ్. యూ వాంట్ టు ట్రై ఇట్ వన్స్? యా మేడం, షూర్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఓకే ఓకే, సో దట్ ఈస్ యు ఆర్ డూయింగ్ ఇట్. నన్ ఆఫ్ us did it once. అందరం మళ్ళీ చేసుకుని నేర్చుకున్న వాళ్ళం. సో ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ అండ్ కొంచెం తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్కి వచ్చేద్దాం. సో ద పేస్, వాట్ ఈస్ ద పేస్? నేను చెప్పాను మీకు, వర్డ్స్ పర్ మినిట్, ఒక నిమిషంలో ఎన్ని పదాలు అనేదే పేస్. ఏం జరుగుతుందబ్బా దీని ద్వారా? నేను ఒక ఫియర్ని క్రియేట్ చేస్తున్నా, ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తున్నా, ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నా. ఎంతమందికి పిల్లలు ఉన్నారు? ఎంతమంది పిల్లలకి యూ స్టార్ట్ నెరేటింగ్ స్టోరీస్? ఎంతమంది పిల్లలు స్టోరీ టైం? అరవింద గారు, మీరు జస్ట్ టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ డూ యూ టెల్ యువర్ చిల్డ్రన్? మోస్ట్లీ మోరల్ స్టోరీస్. మోరల్ స్టోరీస్. ఓకే, డూ టెల్ దిస్ బూచాడు వస్తాడు, అన్నం తినకపోతే ఎత్తుకుపోతాడు, ఆల్ ఆఫ్ దిస్? థ్యాంక్ యూ. ఒకవేళ ఇప్పుడు ఆ బూచాడే వచ్చాడు అనుకోండి, నవ్వు మన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉన్న పార్టిసిపెంట్స్ మీ పిల్లలు అనుకోండి, ఆ బూచాడు స్టోరీ ఎలా చెప్తారు? ట్రై చేసి చెప్పండి ఒకసారి. జస్ట్ బూచాడు వస్తాడు, అన్నం తినకపోతే ఎత్తుకుపోతాడు, చెప్పండి. అనగనగా ఒక ఊర్లో ఒక బూచాడు ఉంది. ఎప్పుడైతే మనం తినామో ఆ రోజు మన ఇంటి దగ్గర వెరిఫై చేస్తూ ఉంటాడు. నువ్వు తినలేదని తెలియగానే మన ఇంట్లోకి వచ్చేస్తాడు. నువ్వు తినలేదని తెలియగానే మన ఇంట్లోకి వచ్చేస్తాడు. వెరీ గుడ్. కెన్ క్లాప్ ఫర్ అరవింద గారు? రైట్. సో వాట్ ఇస్ షీ డూ? ఆమె ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేసింది. నువ్వు తినలేదని తెలిసిందో మన ఇంట్లోకి వచ్చేస్తాడు. అనగనగా ఒక ఊర్లో, సో వాట్ డిడ్ షీ డూ? షీ కైండ్ ఆఫ్ డ్రాగ్డ్ ఇట్ అండ్ క్రియేటెడ్ అన్ ఎమర్జెన్సీ. ఒక దయ్యం సినిమా చెప్పాలంటే ఎలా చెప్తాను? అప్పుడు సడన్ గా కట్టని ఇలా తెరుచుకోబడింది. అక్కడ చూస్తే ఒక నల్ల కాళ్ళు, ఉల్టా తిరుగున్న కాళ్ళు అని చెప్తావా లేదా? అక్కడ కట్టను తెరిచారు, కట్టను వెనుక కాళ్ళు ఉన్నాయి, ఉల్టా తిరిగిన కాళ్ళు ఉన్నాయి అని చెప్తారు. ఓకే, సో దాట్ ఈస్ వాట్ యూ క్రియేట్ క్యూరియాసిటీ విత్ ఇట్. అదే ఒక యునో యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్ళి స్మోకింగ్ బాగా చేస్తారంటే, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్, ఇంకా మీరు మీ జీవితం మీ చేతిలో ఉంది అన్నప్పుడు ఏం చెప్తారు? ఇవాళ మీ చేతిలో ఉంది, రేపు బ్రతుకుతారా లేదా అన్నది నిర్ణయం మీ చేతిలో ఉంది అంటమా అనమా? మీ చేతిలో ఉంది బాబు, మీరు స్మోక్ చేస్తారా చేయరా అంటారా కామ్గా? దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్, రైట్? యూ క్రియేట్ ది అర్జెన్సీ. మేకింగ్ సెన్స్? అర్జెన్సీని క్రియేట్ చేస్తారు. మీ చేతిలో ఉంది అన్నాడుగా ప్రభాస్. అలాగే నాతో వచ్చేది ఎవరు, చచ్చేది ఎవరు అన్నారా? నాతో వచ్చేది ఎవరు, చచ్చేది ఎవరు అన్నాడు. You have to create the emergency with your pace only when needed. అందుకే ఆ మదర్ టంగ్ యాసను తీసుకురాకూడదు. హైదరాబాద్ లో ఉన్న ఉర్దూ స్లాంగ్ టచ్ ఉన్నా, దక్కని టచ్ వచ్చేసినా, లేదా అక్కడ ఈస్ట్ సైడ్ లో ఉన్నా, లేదా దేర్ ఆర్ ఇంగ్లీష్ లో, ఆఖరికి ఇంగ్లీష్కి వెళ్ళినా కూడా యూ హ్యావ్ డిఫరెంట్ యాక్సెంట్స్. కాక్నీ డైలెక్ట్ అని ఇంగ్లీష్ లో కూడా, బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్, అంటే సో మెనీ వేస్ దట్ ప్రతి భాషలో కొట్టుమిట్టాడే డిఫరెన్సే ఇది. ఫాస్ట్ గా మాట్లాడేది, స్లోగా మాట్లాడేది. సో పేస్ అది మన సిచ్యువేషన్ ప్రకారం మనం పెంచుకుంటామా తగ్గించుకుంటామా అని.
రైట్. నేను మొట్టమొదటిగా వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకున్న ఎగ్జాంపుల్ అండి ఇది. దట్ మీన్స్ మై సర్ టాట్ మీ దిస్ ఎగ్జాంపుల్. సో ద సేమ్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన ఈ స్టాంజా మీ ముందుంది. నౌ అగైన్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు, దాని ఎమోషన్ కి తగ్గట్టు ఐ వాంట్ యు టు టాక్. బికాస్ ఇంకొక 15-20 minutes లో మనం వైండ్ అప్ చేయాలంటే ఒక్క పార్టిసిపెంట్ క్విక్ గా వచ్చి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళల్లో దీన్ని ఎలిమెంట్ ని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. క్విక్ క్విక్ క్విక్. Can I call myself? Okay, I'll call you myself. So I'll give a chance to maybe, yes, Ramesh Garu. Ramesh Babu Garu. Can you please try this? Yeah, happy evening, madam. Hello, happy evening. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పోదాం పైకి. Okay. Now tell me what is the emotion, sir? అసలు దీని స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనం ఉన్న జీవితం నుండి కొత్త ప్రపంచంలోకి పిలుస్తుంది. ఎవరు రాశారు ఇది? Any idea? Shishi garu. So what was the context? Like, was it for housewives, or was it for working man? Was it for an autocratic society, bureaucratic society? Ever kosam idi asal actually? Who are the target audience for this context prakaram? It is for all. Yuvatana. Yeah, it is actually for Yuvat. Yeah, it is for Yuvata. So now మీరు నిజంగానే యువత దగ్గరికి వెళ్ళారు. యువత దగ్గరికి వెళ్ళి మరొక్కసారి ట్రై చేయండి. మా ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారో లేదో చూద్దాం. ఇంకొకసారి రిమెంబర్ యంగ్స్టర్స్. రమేష్ గారు, యంగ్స్టర్స్, ఆల్ ది బెస్ట్. చెప్పండి మళ్ళీ ఒకసారి. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పోదాం పైకి. ఓకే, మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఎంత ఏజ్ గ్రూప్ ఉండొచ్చు? 15 years ఒక పాప, 12 years. ఓకే, మీకు పాపలు ఉన్నారు కాబట్టి మీరు కనెక్ట్ అవ్వలేదు సార్. మీకు అబ్బాయిలు ఉంటే మీకు ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేది. ఎందుకంటే అబ్బాయిలు దే నీడ్ దట్ సీన్ క్రియేషన్. వెరీ గుడ్, యూ ట్రైడ్ వెల్. బట్ అగైన్ అర్జెన్సీని క్రియేట్ చేయాలని మాట్లాడుకున్నాం కాబట్టి విల్ ట్రై ఇట్ వన్ మోర్ టైం. ఇంకొక పార్టిసిపెంట్ కి ట్రయల్ ఇస్తాను బిఫోర్ ఐ ప్రెజెంట్. ఇఫ్ దట్ పార్టిసిపెంట్ చేసేస్తే నేను ప్రెజెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐల్ గివ్ ఇట్ టు రామ్ ప్రసాద్ గారు. ఎస్, ప్లీజ్ గో అహెడ్. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు త్రోసుకు పదం పైకి. Fantastic. Now tell me in the chat box, friends, impressed, not impressed? Yes, me. No. Me. నేనైతే me అనేస్తాను. That is the urgency he created. పిలిచేసింది మరో ప్రపంచం, మీరు వస్తారా రారా, పోదామా వద్దా? He's creating that seriousness and emergency within us. Whereas మన సార్ ఏం చేశారు? ఆడపిల్ల తండ్రి కదా, ఆ స్వీట్నెస్ ఉంటుందిలే ఆయనకల. అందుకని సార్ కొంచెం స్వీట్ గా క్యారీ చేశారు రమేష్ గారు. హీ ట్రై టు టెల్ అస్ ద పాయింట్ కమ్యూనికేట్ అయింది. తన ఎమోషన్ ని రామ్ ప్రసాద్ గారు ఇంకొంచెం తీసుకెళ్ళగలిగారు. బికాజ్ యువతతో మాట్లాడుతున్నారు అని గుర్తుంచుకున్నారు ఆయన. రైట్. ఆల్ రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండ్ పాజెస్. దేర్ ఇస్ నథింగ్ మచ్ టు డిస్కస్ ఇన్ దిస్. ఖచ్చితంగా మన కామన్ సెన్స్ తో తెలియాలి. You need to understand. Look at this. Sorry, it just picked. English lo ఈ సెంటెన్స్, crocodiles do not swim here. సో దీన్ని అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎస్, వెంకట సుబ్బారావు గారు చెప్పండి తొందరగా. అసలు దీన్ని చదివి చెప్పండి, and then explain it. Yeah, వెంకట్ గారు. Crocodiles do not swim here. What is the అర్థం? ఇక్కడ స్విమ్ చేయకూడదు, క్రొకడైల్స్ ఉన్నాయి. అదేంటది అలానే సార్? క్రోకడైల్స్ డు నాట్ స్విమ్ హియర్. క్రోకడైల్స్ ఇక్కడ లేవు, మీరు చాలా నిర్భయంగా వచ్చి దూకండి అని చెప్తుంటే మీరు మీరు ఇంగ్లీష్ టీచర్ ని మోసం చేసేద్దాం అనుకున్నారా? రైట్. So one little pause made the difference. One little pause is going to make difference in our speech also. అయితే దీని ద్వారా ఒక 2 బెనిఫిట్లు జరుగుతాయి. ఒకటేమో ఈ పాస్ తీసుకోవటం వల్ల మీరు ఊలు ఆలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా జంప్ అయిపోతాయి. కొన్ని ఇయర్స్ లో, కొన్ని వీక్స్ లో, కొన్ని మంత్స్ లో మీ ప్రాక్టీస్ తో
మీరు సో అనే ఈ ఆలు మూలు మెల్లగా పోతాయి. ఎందుకు మీరు పాస్ తీసేసుకొని మిమ్మల్ని ప్రిపేర్ చేసేస్తున్నారు నెక్స్ట్ టాపిక్ కి. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్దామా నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్దామా ఫ్రెండ్స్? పాజ్. ఆ పాజ్ లో మీరు గుర్తెచ్చుకుంటున్నారు. ఓకే, 2 ఎలిమెంట్స్ అయిపోయాయి. పిచ్ అయిపోయింది, పేజ్ అయిపోయింది, పాజ్ అయిపోయింది. ఇప్పుడు ఐ హావ్ టు గో టు ద 4th ఎలిమెంట్. అండ్ మీకు మీరే ఒక చిన్న యు గివింగ్ అస్ అన్ అటెన్షన్ ఫర్ యువర్ సెల్ఫ్. ద సెకండ్ థింగ్ ఇస్ టైమ్ టు థింక్. నౌ ఆడియన్స్ అండ్ యూ బోత్ ఆఫ్ యూ ఆల్ కెన్ థింక్. అంతే కదా, వాళ్ళు కూడా నెంబర్ వేసుకోవాలి కదా. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అయింది, సెకండ్ ఎలిమెంట్ అయిపోయింది. అయ్యో నేను థర్డ్ ఎలిమెంట్ మిస్ అయిపోయాను, ఏమంటే కొంచెం చెప్తారా అండి థర్డ్ ఎలిమెంట్ ఏంటో అంటే పక్కన ఆవిడ అడుగుతారు, ఆ పక్కన ఆవిడ పాజ్ అని చెప్తారు. The last one is it's giving an opportunity for the audience to process the information. A lot of times మీరు అబ్జర్వ్ చేశారా లేదో, ఈ పాజ్ మీరు ఇచ్చినప్పుడు ఆడియన్స్ లేచి నిల్చోవటం, చప్పట్లు కొట్టడం, స్టాండింగ్ అవేషన్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ గివ్ పాజ్. మీరు గట్టిగా మాట్లాడేసినప్పుడు పీపుల్ విల్ అంత రెజొనేట్ అయ్యేదానికంటే దెర్ ఇస్ అ హై ఛాన్స్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ పాజ్డ్. వెన్ యూ పాజ్ దే ఆర్ ఏబుల్ టు, అసలు ఏం జరిగింది, అసలు వావ్ దట్ వాజ్ అన్ అమేజింగ్ స్టేట్మెంట్, సూపర్ చెప్పింది కదా, సూపర్ చెప్పారు కదా అని ప్రాసెసింగ్. సో పాజ్ మరక మంచిదే, పాజ్ మంచిదే. సో రైట్ టైంలో పాజ్ చేయటం మీరు ట్రై చేసి నేర్చుకోండి. ద ఫోర్త్ వన్ వీఆర్ గోయింగ్ టు గో ఇస్ టీ. ఓకే, వీ హ్యావ్ 2 more ఎలిమెంట్స్, టీ అండ్ ర, ఐ మీన్ ట అండ్ ర. ఓకే, అయితే ఏదో ఎప్పుడో స్టేట్మెంట్ ఒకటి గూగుల్లో దొరికితే చక్కగా సెట్ అవుద్దని తెచ్చిపెట్టేశాను, అంతే, ఇంకేం లేదు. 10% ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రమే నీకు అదనిపించింది నాకు అదనిపించింది వల్ల వచ్చేది 10%. కానీ మిగతా 90% నువ్వు నాకు అలా చెప్పటం నచ్చలేదు, యువర్ వే ఆఫ్ టెలింగ్ ఇట్ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. సో 10% ఇస్ ద నిజమైన ఒపీనియన్ డిఫరెన్స్. ద 90% ఇస్ ద టోన్ దట్ యూ యూస్డ్. వాట్ ఈస్ ద టోన్ దట్ యూ యూస్డ్? కోపం చూపించేశారు, చిరాకు చూపించేశారు, అయిష్టత చూపించేశారు. దాట్ ఈస్ ద టోన్. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ టోన్స్. మనకు తెలుసో తెలియకో చాలా న్యాచురల్గా వచ్చేదే ఈ టోన్ అండి. మనకు ఏంటది? కోపంగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఏదో నా దగ్గర నుంచి దొబ్బేయడానికి మాట్లాడుతున్నారు అని మనం పసిగట్టమా అండి? ఆ మాత్రం తెలివి మనకు లేదా? వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హూ ఇస్ ట్రైంగ్ టు ప్యాంపర్ అస్. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మస్కా వేస్తున్నాడు, డబ్బులు కావాలేమో అనుకుంటామా అనుకోమా? బికాస్ ద టోన్ ఎక్స్ప్రెసెస్ సో మచ్ అబౌట్ ద స్టోరీ బిహైండ్ ఇట్, ఇంటెన్షన్ బిహైండ్ ఇట్, రైట్? సో అంత ఇంటెన్షన్ నార్మల్ లైఫ్లో ఉన్నప్పుడు మరి స్టేజ్ మీద స్పీకర్ దాన్ని ఎంత పవర్ఫుల్ వెపన్గా వాడచ్చండి? వాడచ్చా లేదా? ఆ కోపాన్ని ప్రజెంట్ చేయగలడా లేదా? ఆ కోపం అంటే ఏంటి? యూనో వెన్ ఒక రాజమౌళి గారు ఇంకొక మంచి సీనియర్ డైరెక్టర్ వెళ్ళి ప్రజెంట్ చేస్తున్నప్పుడు హీరోకి, ఆయన కూడా ఆ యాంగర్ అనే టైంలో ఇలా లేచి నిల్చొని సార్ అప్పుడు అలాగే వచ్చేసి అంటాడా అనడా? బికాస్ హీ వాంటెడ్ టు షో ది యాంగర్ ఇమోషన్. సార్ అప్పుడు సడన్ గా కోపం వస్తుంది సార్, కోపం వచ్చేసి కళ్ళు ఎర్రగైపోతాయి అంటే, సార్ కోపం వచ్చింది సార్, కోపం వచ్చి కళ్ళంతా ఎర్రగైపోయాయి సార్. వాట్ ఇస్ దట్? టోన్ తో పాటి బాడీ కలిసింది, ఎక్స్ప్రెషన్ కలిసింది, హ్యాండ్స్ కలిసాయి. ఇట్స్ ఎన్ అమెల్గమేషన్ ఆఫ్ ద హోల్ థింగ్. అదే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఏంటి ఆ స్ట్రాంగ్ స్టేట్మెంట్? ఎనీబడి, ఎనీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎనీ మూవీ, లెట్స్ ట్రై ఇట్ క్విక్లీ. బాగా మంచి మెసేజ్ ఉన్నది ఏదైనా చెప్పండి. మరి అశ్వత్ గారు, ఎస్ అశ్వత్, భలే ఉందండి మీ పేరు. చెప్పండి అమ్మా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మేడం నేను సినిమాలు ఎక్కువగా చూడను, బట్ నేను చూసిన గుర్తుంది, నేను మనసులో ఇది అనుకుంటున్నాను, మీరు చెప్పేశారు. లవ్లీ, ఫ్యాంటాస్టిక్. సో నౌ నాతో పాటు మిమ్మల్ని స్పాట్లైట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఆడియన్స్ చాట్ బాక్స్ లో స్కోరింగ్ చేయడానికి రెడీగా ఉండండి. విత్ ఎమోషన్, విత్ యాక్షన్, విత్ బాడీ, విత్ ఐస్, విత్ ఎవ్రీథింగ్ చెప్పండి. 1 2 3 స్టార్ట్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వెరీ నైస్. అంకుల్ పక్కన ఉన్నారా? విన్నారా? మీ కోపాన్ని అంకుల్ చూపించారా? అయితే ఇప్పుడు మీ కూర ఎలా ఉన్నా అంకుల్ తినేస్తారు అంతే. రైట్, దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాడింగ్ టోన్ ఇన్ టు యువర్ థింగ్. ఓకే, బట్ స్టిల్ ఇంకా విత్ ప్రాక్టీస్ యూ కెన్ డూ మచ్ మోర్ బెటర్. బట్ ది ఐడియా ఇస్ ఓకే, ఒకరు 3 అంట, ఒకరు 8 అంట, ఇట్స్ ఓకే. ఎవరికి ఎట్లా నచ్చుతుంది అన్నది. ఓకే, ఇక్కడ చెప్పడం కాదు, ప్రజెంట్ చేయండి.
లుధియా జీ కమాన్. ఓకే, ఒక సిఇఓ ఉన్నారండి, ఒక సిఇఓ గారు ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు, అండ్ హీస్ గోయిన్ టు సే ఈ ప్రాజెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్సెస్ ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, ఈ క్లయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. వేర్ ఇస్ ద టోన్, వేర్ ఇస్ ద ఇమోషన్? వెన్ హీ సెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ క్లయింట్ ఈ ప్రాజెక్ట్ అని తను చెప్తున్నప్పుడు హీస్ క్రియేటింగ్ దట్ ఎమర్జెన్సీ అండ్ ద ఇంపార్టెంట్ సిచ్యువేషన్. సెకండ్ టైం చెప్తున్నప్పుడు మీరు చేస్తే చేశారు, చేయకపోతే చేయకపోయినా, ఈ క్లయింట్ కాకపోతే ఇంకో క్లయింట్ అనేది. లుధియా ప్లీజ్ ట్రై దిస్ మా your favorite dialogue. I'm going to add. Yes. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ, భాగమతి అడ్డ. ఇంకొంచెం కిక్కిచ్చి, ఇంకొంచెం. You did it well, superb. కానీ ఇంకా బాగా ట్రై. ఎవడు పడితే వాడు రావడానికి, ఎవడు పడితే వాడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ, భాగమతి అడ్డ. ఈ భాగమతి అడ్డా అన్నప్పుడు చిన్న బాడీ లాంగ్వేజ్ భాగమతి అడ్డా అని ఇలా యాడ్ చేసింటే ఇంకా సూపర్ ఉండేది. కానీ మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. దాట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్. సూపర్. అయ్య బాబోయ్, తల్లి ప్రేమను చూసేసాం మళ్ళీ ఇంకొకసారి. ఫ్యాంటాస్టిక్, సూపర్. when women come out of their homes and try to do so much, it's excellent. Right, let's continue and understand. So just ఎక్కువగా కాకుండా చిన్నగా క్లుప్తంగా లెట్స్ స్పెండ్ క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, సస్పెన్స్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం ఆల్రెడీ ఆ దయ్యం స్టోరీ, కర్టన్ వెనక దయ్యం ఉంది కదా, కాళ్ళు ఉల్టా ఉన్నాయి కదా, అలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాం. అదే సాడ్ చెప్పాలంటే సాడ్గా మాట్లాడినప్పుడు వన్ లాస్ట్ డైలాగ్, సాడ్ డైలాగ్, చాలా బాధగా ఉన్న డైలాగ్ ఎవరైనా చెప్తారా? నాకు వెంటనే ఏడుపు వచ్చేసేయాలి, చెప్తారా ఎవరన్నా? రవి మనపల్లి గారు, సూపర్, గో ఆన్ సార్. మీరు బాగా చెప్తున్నారు, కానీ మీరు అన్మ్యూట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతా మీరే చేశారు డాడీ. నేను ఫీల్ అవ్వలేదు. ట్రై ఇట్ వన్ మోర్ టైం. యాక్చువల్లీ ద డైలాగ్ ఇస్ మొత్తం మీరే, మొత్తం మీరే చేశారు డాడీ. సార్ ఏంటి సార్ మీరు కళ్ళతో అవునని నోటితో కాదని చెప్తున్నారు? మీరు మొత్తం మీరే చేశారు అన్నప్పుడు మీ డిప్రెషన్ ఎలా ఉండాలి? మీరు అదేంటి మొత్తం మీరే చేశారు అన్నట్టు చెప్తున్నారు. బాగైంది వీడికి లాగే చెప్తున్నారు మీరు. మొత్తం మీరే చేశారు ఇస్ అన్ ఇమోషన్. జీవితం మొత్తం, నేను అనకూడదు ఇంకా ఆ మాట. సో యూ నీడ్ టు రియలీ ఫీల్ ద పెయిన్. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు, బాగా చేశారు, ఇంకా బాగా చేసింటే బాగుండేది లాగుంది మీ డైలాగ్. రైట్, వెరీ నైస్. లెట్స్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. సో నౌ సింపుల్, వాట్ ఎవర్ చెప్తున్నాము, ఆ వాట్ ఎవర్ ని డిఫరెంట్ చోట స్ట్రెస్ చేయటం వల్ల ఆ టోన్ యొక్క స్ట్రెస్ ఇంటర్నేషన్ వల్ల మీనింగ్ మారిపోతుంది. లెట్స్ గో టు అవర్ ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళి ఒక్కొక్క చోట స్ట్రెస్ చేయడం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను సుమతి శతకంలో ఉన్న సెకండ్ దాని ఎగ్జాంపుల్ తీసుకోవాలని చూస్తున్నాను. ఐ థింక్ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 5 minutes, లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇప్పటి వరకు మాట్లాడిన ఎవరైనా సీనియర్ పర్సన్ మాట్లాడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సుమతి శతకం ఏంటది మనది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఇది మన సెంటెన్స్. వన్ జెంటిల్మెన్ ప్లీజ్. రమేష్ గారు, ఫ్యాంటాస్టిక్. కెన్ వి డూ ఇట్ విత్ యూ? నాకు డిఫరెంట్ చోట్ల స్ట్రెస్ చేస్తూ ట్రైడ్ విత్ 2 ఎగ్జాంపుల్స్. యా, రమేష్ గారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబై. ఓకే, నౌ యూ టెల్ మీ, వేర్ డిడ్ యూ స్ట్రెస్ హియర్? కోపమే. కోపం చేశారా? ఎస్. ఎంతమందికి కనిపించింది కోపం? మీరే తన ఇంత ముద్దుగా కోపమే. చెప్పేసి నేను కోపం చూపించానంటే ఎట సార్? ఇంకా ట్రైట్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబై. ఇక్కడ వచ్చింది, అక్కడ కోపం చూపించారు, రెండో లైన్ లో శాంతం కూడా చూపించారు తెలియకుండానే. బికాస్ దే ఆర్ ద ఆపోజిట్స్. మీరు మాట్లాడాలనుకుంటున్న ఆపోజిట్స్ అవి. కాబట్టి నేను ఎప్పుడైతే మీకు ఒక హింట్ ఇచ్చానో రమేష్ గారు, మీరు వెంటనే అక్కడ కోపాన్ని ఇక్కడ శాంతాన్ని రెండు చూపించగలిగారు. బికాస్ దోస్ ఆర్ యువర్ ఎలిమెంట్స్. హౌ మెనీ ఆఫ్ యు లైక్డ్ ఇట్?
ఐ లవ్డ్ ఇట్. చాట్ బాక్స్ ఫిల్ అయిపోవాలి వెంటనే. కో పార్టిసిపెంట్స్ ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎస్ మీ సూపర్. That's it, my dear friends. వచ్చేస్తున్నారు ఫామ్ లోకి. సో now what do you do this in, how do you put this in life? You always ensure ఏం మాట్లాడుతున్నారని మీరు కాంటెంట్ ప్రిపేర్ అయిపోయిన వెంటనే డూ ద ఎంఫసిస్. ఏ పదం దగ్గర ఎక్కడ స్పెసిఫిక్ చేస్తామో. ఐ బిలీవ్ హీస్ ద గ్రేటెస్ట్ లీడర్. నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టి ఆయన గొప్ప లీడర్. ఆయన ఏమంత గొప్ప కాదు, నేను అనుకుంటున్నాను. అదే ఫోర్త్కి వచ్చేస్తే ఐ బిలీవ్ హీస్ ద గ్రేటెస్ట్ లీడర్. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే గ్రేటెస్ట్ అంటే డాక్టర్ వీరు గారే, ఇంకెవరు కాదు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్ట్రెస్సింగ్. ఓకే, ఆర్ ప్రపంచాన్ని అక్కడ ఊపేసింది, మనం ఇక్కడ ఊపేద్దామా కొంతసేపు? సో ఆర్ ద 3 R's that we shall talk. Okay, the first R is rhyme, the second is rhythm, and the third is resonance. ఏంటివి? ఆర్ త్రివిక్రమ్ డైలాగులు ఎందుకు అందరికీ నచ్చుతాయి? ప్రాస సార్, ప్రాస. ఆ ప్రాస వల్ల వాళ్ళకు వినసొంపుగా రిజిస్టర్ అయిపోతాయి. రైమింగ్ గా చూసుకోండి when you are creating. Madam, ఇప్పుడు మేము poetical గా how can we do it? No, I'm not asking you to write poetry. I'm just asking you to say something which makes sense. అంటే some element in the same high or same low, some rhyme which effect క్రియేట్ చేసేలాగా. ఎంతమంది అగ్రి చేస్తారు? ఎస్ మేడం, ఇదేదో బాగుంది, రైమ్ ని వర్కౌట్ చేయాలి. ఓకే, సింపుల్ రైమిక్ వర్డ్స్. అన్నదమ్ములు అయిపోయారా? ఎందుకు? అదేదో మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఇయర్స్. చెవులకి వినసొంపుగా అయిపోతుంది అంతే. అప్పుడు మనం అనుకున్న అబ్దుల్ కలాం గారికి వినసొంపుగా లేకపోయినా ఆయన మాట్లాడిన తీరు, ప్రదర్శించిన మాడ్యులేషన్ వల్ల వినసొంపుగా అయింది. కాబట్టి మన ఆర్ అనే ఈ ఫస్ట్ ఎలిమెంట్ కూడా వినసొంపుగా ప్రజెంట్ చేసేస్తాం. ద సెకండ్ వన్ వీఆర్ గోయింగ్ టు సీ ఇస్ రిథమ్. నాకు బాగా వైరల్ అయిపోయిన ఈ వీడియో నాకు బాగా గుర్తుందండి. దాని కుడి భుజం మీద నేపాల్, దాని పైనే ఉంది చైనా, కిందే ఉంది శ్రీలంక అంటూ ఆ కుడి భుజం మీద ఆ సాయి పల్లవి డాన్స్ సాంగ్ ని తిను ఇండియా మ్యాప్ తో పెట్టేసింది. మా సోషల్ టీచర్ గనక నాకు ఇండియా మ్యాప్ ఇలా నేర్పించుంటే 5 on 5 వచ్చేది. అదర్వైజ్ ఆల్సో 5 on 5 వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. సో లెట్ us రిథమిక్ గా ప్రెజెంట్ చేస్తే అవర్ ఆడియన్స్ విల్ రిమెంబర్. ఎస్ నో థమ్స్ అప్ ఇస్తారా ఇవ్వరా? నాకు అన్నం పెడతారా పెట్టరా థమ్స్ అప్స్ ఇచ్చి? That's what we're talking about. The first one is rhyme, the second one is rhythm. The third one, and the most beautiful one, is resonance. What is resonance? ఇప్పుడు మీలో యంగ్స్టర్స్ ఉన్నారు, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, మీలో జాబ్ సర్చ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, జాబ్ ఎక్స్పీరియన్స్ 20 years వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ సరిపడా డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మూవీసు, మారల్ స్టోరీసు, సుమతి శతకాలు, అన్ని ఎలిమెంట్స్ ని నేను టచ్ చేశానా లేదా? నేనేమన్నా కుర్ర పిల్లగాళ్ళకి మాత్రమే ఉపయోగపడే క్యూట్ స్టఫ్ అని చెప్పానా? లేదా పెద్ద వాళ్ళకి మాత్రమే ఉపయోగపడే సుమతి శతకాలు అన్ని మాట్లాడానా? డిడ్ ఐ కవర్ ఎవ్రీథింగ్? ఎందుకు కవర్ చేశాను? యాజ్ అ స్పీకర్, యాజ్ అ ట్రైనర్, యాజ్ అ కమ్యూనికేటర్. I did that because అన్ని ఏజ్ గ్రూప్స్ ని నేను టచ్ చేయాలి. బట్ సమ్ టైమ్స్ మీరు అన్ని ఏజ్ గ్రూప్స్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పేస్తారు, సార్ మాకు ఇక్కడ 18 నుంచి 21 years పిల్లలు ఉన్నారు సార్, కోవిడ్ తర్వాత శాంతం సార్, మీరు రావాలి సార్, మీరు వచ్చి మోటివేట్ చేయాలి. మీరు అప్పుడు టార్గెట్ తెలుసు, ఆ టార్గెట్ కి సరిపడా ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. బట్ నౌ ఐ డోంట్ నో ద టార్గెట్స్. ఇంపాక్ట్ వెల్కమ్స్ ఎవ్రీబడి ఇన్ టు అవర్ ఫ్యామిలీ కదా. అందుకే ఐ టచ్డ్ అపాన్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అందరి తలుపులు తట్టానా లేదా? నేను ఏదో ఒక ఎగ్జాంపుల్లో అందరూ కనెక్ట్ అయ్యారా? అంటే ఇప్పుడు మరీ ఐఎమ్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. ఎవరో ఒకరు ఏం మాట్లాడుతుంది ఈ పిల్ల అనుకునే ఉంటారు, ఇప్పుడు వాళ్ళు నేనేం చేయలేను. బట్ ద పాయింట్ ఇస్ అందరూ రెజనేట్ అవ్వాలి. అందరి తలుపులు నేను తట్టినట్టు వాళ్ళు ఫీల్ అవ్వగలగాలంటే ఆ వాయిస్ మాడ్యులేషన్ ఇస్ ద వే యూ కెన్ డూ ఇట్. అగ్రీడ్, డిసగ్రీడ్? మెంటర్స్ మీరందరూ హ్యాపీ ఉన్నారా? మీ వాళ్ళకి నేను కరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తున్నానా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద 3 R's. సో ఈ 3 R's అనేది వాయిస్ మాడ్యులేషన్ లో భాగంగా ఎక్కడ బుక్ లో లేదు, ఏం లేదు, సొంతంగా
నేను నాకు ఈ సబ్జెక్ట్ నేర్పించిన నా గురువు కలిసి కంపోజ్ చేసింది. ఆయనే మీ దగ్గర రావాల్సి ఉండింది ఇవాళ, బట్ ఆయన రాని పక్షాన ఆయన గ్యాప్ ని నేను ఫిల్ చేయడానికి నన్ను పిలువబడ్డారు. సో శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ వైల్ ఐ డిడ్ మనము ఇద్దరం కలిసి ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసుకున్నాము. సో లెట్స్ మూవ్ అహెడ్ విత్ ద లాస్ట్ వన్, అండ్ దట్ ఈస్ రిథమ్. ఐ మీన్ లైక్ మోర్, ఆల్రెడీ మనం మాట్లాడేసాము, బట్ మోర్. వాట్ ఈస్ రిథమ్? వెజిటబుల్ వెండర్కి ఒక రిథమ్ ఉంటుంది, వంకాయలు, కూరగాయలు. సో మీరు వెజిటబుల్స్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు వెజిటబుల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చెప్పాలి? వాడు వస్తాడు, వంకాయలు కూరగాయలు అనుకుంటూ వస్తాడు అనాలి. అప్పుడు వెజిటబుల్ వెండర్ వచ్చాడు, వంకాయలు అమ్ముతున్నాడు, కూరగాయలు అమ్ముతున్నాడు అనే బదులు ఆ రిథమ్ ఇన్వాల్వ్ చేసేసారు మీ స్పీచ్ లోకి. దట్ ఈస్ మోర్ రియలిస్టిక్ ఆర్ నో? మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ యూపీఐ ఉంది, కానీ మా రోజుల్లో యాడ్స్ వచ్చేవి అన్న రేడియో యాడ్ తీసుకోవచ్చు. లేదా సంథింగ్ లైక్ కరీంనగర్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా 2 ప్రోడక్ట్స్ మిగులున్నాయి అని నాప్తోల్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రొడ్యూస్, యూ డూ ఇట్ విత్ ద వాయిస్. అగ్రీ? డిసగ్రీడ్? So that is all. Let us go and see what are the tips of the voice modulation before we conclude. The tips are loud గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. నా లౌడ్ అంటే అరిచటం కాదు. మీ ఆవిడ అరిచింది మీకు ఎంత టేక్ అవే ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ స్పీకర్ గా మీరు అడిస్తే మాత్రం వాళ్ళకి చాలా తక్కువ టేక్ అవే ఉంటది. కొంతమంది అరుపుల్లోనే ఉంటారు, జీవితంలో అరిపే ఉంటది. ఆ స్పీకర్ ఆ టైంకి మాత్రమే హీ కెన్ లిట్ ద ఫైర్ ఇన్ సైడ్ ఆఫ్ యూ, బట్ లాంగ్ లాస్టింగ్ అది మీ ఫైర్ ని బర్న్ చేయదు. సో డోంట్ షౌట్ టూ మచ్ యాజ్ స్పీకర్స్. షౌట్ వెన్ నీడెడ్. ఆ స్ట్రెస్ చేసుకోవాల్సిన టైంలో కామ్గా చెప్పటమే ఇట్స్ మచ్ మోర్ అప్రిషియేటబుల్. ద సెకండ్ వన్ ఇస్ వేరియేషన్. నేను ఇంతసేపు మాట్లాడింది అదే కదా. మీ డైలాగులు అన్ని రెడీ అయిపోయాక అద్దం ముందుకెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సిందే, అంతే. I still remember సుధీర్ సరే నాకు he was my mentor 3 years ago. మా టైంలో మేమందరం కలిసి ఉన్నప్పుడు ఒక లేడీ ప్రాక్టీస్ చేయండర్రా మొర్రో అంటే నేను సినిమా డైలాగ్ ప్రాక్టీస్ చేశాను నా వాయిస్ మాడ్యులేషన్ కోసం, అన్ని వాయిసెస్ లో, అన్ని నవరసాల్లో, ఆనందం, బీవత్సంలో. దిస్ పర్టికులర్ లేడీ శ్లోకాలు ట్రై చేశారండి. శ్లోకం ఎంత చక్కటి ఐడియా. సో ఎక్కడి నుంచో వెతకాల్సిన అవసరం లేదు. ఆవిడెవరో వచ్చారు కదా, ఎవరు? మన భాగమతి అడ్డ. ఆ భాగమతి అడ్డనే నువ్వు ట్రై చేయి అన్ని ఎమోషన్స్ లో. ఏమంటారు? నువ్వు అశ్వత్ గారు, మీరు మొక్కనే పీకండి అన్ని ఎమోషన్స్ లో. ఆనందంలో పీకండి, దుఃఖంలో పీకండి, విభత్సంలో పీకండి మొక్కని. దాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ట్రైయింగ్ వేరియేషన్స్. అప్పుడు వాట్ హ్యాపన్స్ ఇస్ ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్. ఎక్కడ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, అండ్ దెన్ ఎక్కడ వర్కౌట్ చేయాలో తెలుస్తుంది. స్ట్రెస్ చేయండి, పవర్ఫుల్ వర్డ్స్ మీద స్ట్రెస్ చేయండి. పవర్ఫుల్ వర్డ్స్ మీద స్ట్రెస్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు రైట్, దే విల్ బి ఏబుల్ టు ఎన్షూర్ దట్ వాట్ ఈస్ ద టేక్ అవే. ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు సారాంశం, ఆ ఒక్క పదంతో స్ట్రెస్ ఇచ్చేస్తారు. మీ బెస్ట్ మాడ్యులేషన్ తెలుసుకోండి. ఎక్కువసేపు ఇమిటేట్ చేయలేదు. ఇప్పుడు నేను ఎస్ జానకి ఇలా పాడాలి అని నేను ట్రై చేసి సెప్టెంబర్ మాసం ఎంత సెషన్ మొత్తం సెప్టెంబర్ మాసం టోన్లో చెప్పగలనా? చెప్పలేను. బికాస్ ఐఎమ్ ఇమిటేటింగ్. ఇమిటేషన్ ఎక్కువసేపు తీసుకోకండి. పెద్ద పెద్ద స్పీకర్స్ ఉంటారు, గాంపస్ అని, ఇంకెవరో అని, ఎండమూరి గారని, వాళ్ళని ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తూ మీరు కూర్చున్నారనుకోండి, యూ కెన్ నెవర్ మాడ్యులేట్. నో యోర్ మాడ్యులేషన్. ఫేకింగ్ ఎక్కువసేపు ఫేక్ చేస్తే యూ విల్ గెట్ కాట్ అండ్ మీ సెషన్ స్పాయిల్ అవుతుంది. ఎనౌన్సియేట్ చేయండి పదాన్ని. ఒక డాన్స్ ఫామ్ ఎట్లా చేస్తాం చెప్పండి? ఒక డాన్స్ స్టెప్ ని ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్తారు, అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్తారు. అలాగే ఒక పదాన్ని, ఒక స్పీచ్ ని, ఒక సెంటెన్స్ ని కంప్లీట్ ద సెంటెన్స్. ఐ వాంట్ గో అండ్ కమ్ ఫాస్ట్, ఐ డోంట్ వాంట్. ఏమన్నారు? ఐ డోంట్ వాంట్ టు గో, ఐ వాంట్ టు గో అండ్ కమ్ ఫాస్ట్. ఐ డోంట్ వాంట్ గో. డిడ్ యూ అండర్స్టాండ్? నేను ఎనౌన్సియేట్ చేస్తున్నా, చేయట్లేదు. రైట్. సో తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా, మరాఠీలో అయినా, విచ్ ఎవర్ లాంగ్వేజ్, ఎనౌన్సియేట్ అండ్ కంప్లీట్ ఇట్. నెక్స్ట్, pause when needed. The last one, ఎనర్జీని, ఎంతూజియాజంని, కాన్ఫిడెన్స్ని తీసుకోవటానికి, ఆడియన్స్ని విన్ చేయటానికి మీరందరూ నాకు మాట ఇస్తున్నారా లేదా? వాయిస్ మాడ్యులేషన్ని ఫాలో అవుతారా లేదా? అవే వాళ్ళు మీ కుడి చేతిని మీ ఛాతి మీద ప్లేస్ చేసుకొని మేమందరం ఇవాల్టి నుంచి వాయిస్ మాడ్యులేషన్తో మా ఆడియన్స్ మనసుల్ని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ శబదం తీసుకుంటూ
Right. All right. So let us call it a day. Thank you so much for having me. Thank you so much for being fantastic audience. That is my social media, and you can reach out to me whenever you need anything related to communication, soft skills, English language. Thank you, my dear friends. Thank you, థ్యాంక్ Sudhir యూ sir. మేడం. Thank you, Trinath sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మేడం. ఎక్స్ట్రాడినరీగా మీరు ఇంత మంచిగా సెషన్ చెప్పారంటే ఎక్కడ వాయిస్ పెంచాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలో, ఎక్కడ స్పీడ్ గా మాట్లాడాలో, ఎక్కడ స్లోగా మాట్లాడాలో చాలా అద్భుతంగా చెప్పారండి. ఎస్, ఈ సెషన్ అనేది సార్ మేడం 4th ఎలిమెంట్ ఆఫ్ స్పీకర్, ఒక స్పీకర్ కి కావాల్సింది మీ ఎలిమెంట్ తో కలిపి ఓవరాల్ గా బేసిక్ గా ఏవైతే స్పీకర్ గా కావాలో అన్ని నేర్చేసుకున్నారు మా 162 ఫ్యామిలీ మెంబర్స్. మరి వాళ్ళు, ఐ హోప్ వాళ్ళైతే చేస్తారనుకుంటున్నాం ఫర్దర్ గా. రేపో ఎల్లుండో కాదు మేడం, ఈ రోజు నైట్ నుండే ఫీడ్బ్యాక్ల ద్వారా మీరు పెడతారు చూడండి. వాళ్ళు శపథం చేయడమే కాదు, చేసి చూపిస్తారు మా 162 ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్ మేడం, ఒక్క చిన్న క్వశ్చన్స్ ప్రతి ఒక్కరి దగ్గర క్వశ్చన్స్ తీసుకుంటాం. Absolutely. Thank you, Uday garu. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.